వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీనందు. రీసెంట్గా మనం చూసాము, చాలా బస్ ఇన్సిడెంట్స్ జరిగాయి, యాక్సిడెంట్ జరిగాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఎన్నో బస్సులు తగలబడిపోయాయి. గత 6 నెలల్లో ఎంతోమంది ఎంగేజ్లో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఆ బస్సు ఇన్సిడెంట్లో కాలు చనిపోవడం కూడా చూసాము. చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి, సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, అందరూ కూడా ఎక్కువగా బస్సుల్లో ట్రావెల్ చేస్తారు. అది కూడా కంఫర్ట్ జోన్ కోసం ఏసీ స్లీపర్స్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ప్రైవేట్ బస్సులు మాత్రమే ఇలా యాక్సిడెంట్స్కి, ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్కి గురవుతున్నాయి. అదేవిధంగా ఇవాళ మార్నింగ్ కూడా ఒక వార్త అయితే మనం చూసాము. బెంగళూరుకి సంబంధించిన బస్సు ఒకటి, చెన్నైకి సంబంధించిన బస్సు ఒకటి, 2 బస్సులు కాలిపోవడం చూసాము. ఒక బస్సులో 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ఇంకొక బస్సు ఇన్సిడెంట్లో 8 మంది చనిపోయారు. అంటే ఇంతమంది చనిపోతున్నా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు, వాళ్ళు ఎందుకు అలర్ట్ ఉండట్లేదు? తప్పు డ్రైవర్లదా, లేకపోతే అన్ని డబ్బులు పోసి టికెట్లు బుక్ చేసుకున్న మనదా? అసలేం అర్థం కావట్లేదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించి లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, మనం 6 months నుంచి చూసాము. రీసెంట్గా కూడా తెలంగాణలో జరిగిన బస్ యాక్సిడెంట్ కూడా చూసాం. అంటే ఒక ఇన్సిడెంట్ మర్చిపోక ముందే మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అసలు గవర్నమెంట్ బస్సుల్లో ఇన్ని యాక్సిడెంట్లు జరగట్లేదు, పర్టికులర్గా ప్రైవేట్ ట్రావెల్స్ అనేసరికి ఇటువంటి ఘోరాలన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఇక్కడ తప్పు ఎవరిది? దీన్ని లీగల్గా మనం ఎలా అయినా యాక్షన్ తీసుకుంటే ఇది కట్టడి చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ప్రపంచంలో ఏ సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఒకటి అవేర్నెస్, ఒకటి ప్రజలకు అవేర్నెస్ ఉండాలి. రెండోది ప్రభుత్వం సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యమే ఈ ఫలితం. ఓపెన్గా చెప్తాను. అలాగే వీళ్ళ యొక్క అత్యాస, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ యొక్క అత్యాస. మీకు తెలియదు ఏం కాదు, మనం ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే గతంలో నేను ఒక ట్రావెల్, మీరు మర్చిపోయినట్టున్నారు, ఆ ట్రావెల్ విషయంలో మనం పోరాడం మీకు ఐడియా ఉంది కదమ్మా. అప్పుడు మనం సక్సెస్ అయ్యాము, తర్వాత కొద్దిగా అయింది. సో ఆ రోజు మీరు చిన్న సంఘటన విషయంలోనే బస్సు డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పి మీరు గమనించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ రోజు అందరికి పట్టించడం వల్ల ఆ రోజు కొన్ని ప్రాణాలు మీరు కాపాడారు. ఓపెన్గా చెప్తున్నారు. ఆ విషయం చాలా మంది తెలియదు. సో అలాంటి అవేర్నెస్ ఎప్పుడైతే మనకు వస్తుందో, అలాంటి అవేర్నెస్ మనకు వచ్చినప్పుడే కదా మనకు జరిగేది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో మీరు ఎంతసేపటికి ఇప్పుడు ఊరు వెళ్ళాలి, మనం పండగకి వెళ్తున్నాము, ముందు టికెట్ బుక్ అయిందా లేదా అని చూస్తారు. కానీ తర్వాత టికెట్ బుక్ అయ్యే సమయంలో గతంలో యాక్సిడెంట్ అయిన బస్సులు కూడా ఉంటాయి. అలాగే ఇంకేదైనా దానికి చరిత్ర ఉందా, ఆ బస్సు డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో ఎక్కడ పెట్టరు. మన సీట్ నెంబర్ కిటికీ పక్కన వచ్చిందా, లేదా వెనకుందా, ముందుందా అనే చూస్తారు. కాకపోతే ఆ బస్సు యొక్క డీటెయిల్స్, దాని యొక్క ఫిట్నెస్ ఎంత ఉంది, గతంలో ఎంత తిరిగింది, అది కూడా పెట్టాలి వెబ్సైట్లో. అది ఎవరు పెట్టరు. మన వినియోగదారుడిగా మనం కూడా అవి గమనించం. మనకేంటే టికెట్గా అమ్మాయ పండక్కి బస్సు దొరికింది నాయన, చాలరా బాబు అనే ఆలోచన ఇస్తారు. కానీ మన సేఫ్ జర్నీ అనేది ఎంతవరకు అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఆ సంస్థ యొక్క ఆ విశ్వసనీయతను కూడా మనం గమనించుకోవాలి. అంతే. ఈ మధ్యకాలంలో పుట్టగొడుగులాగా ప్రతి ఒక్క ట్రావెల్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇంకొకటి, ఈ ట్రావెల్స్ ఎక్కడ వద్దు అంటే రిజిస్ట్రేషన్, ఎక్కడో రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ తిప్పుతారు పర్మిషన్. అంతే కదమ్మా, చాలా అలా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంత పర్సంటేజ్ అని గవర్నమెంట్కి కట్టాలి, సీటుకి ఎంత అని కట్టాలి వాళ్ళు ఇయర్కి. సో అది కట్టాలి అంటే వాళ్ళ లాభం చూసుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళ తెచ్చుకున్న అప్పులు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి. ఈ సందర్భంలో వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి వాళ్ళ పైన పడతా ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి పడుతుంది, మానసిక ఒత్తిడి పడుతుంది. దీని ద్వారా ట్రిప్పులు ఎక్కువ పెరగాలి అని చెప్పి ఒక ఓవర్ స్పీడ్ మనం చూస్తూనే ఉంటాం. నైట్ పూట విజయాలు మేము వెళ్తుంటాం, ఎంత ఫాస్ట్గా వెళ్తుంటారు. ఓవర్ స్పీడ్ ఒకటి. అలాగే పగలపూట పర్మిషన్ అనేది మనకి సిటీలో ఎలా ఉండదు. సో నైట్ పూటే కాబట్టి నైట్ పూట ట్రావెల్ చేయాలి. ఆ సందర్భంలో వాళ్ళు స్పీడ్గా వెళ్ళి రావాలి, వెంటనే వచ్చేసేయాలి. ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ఇదొకటే కాబట్టి మన వినియోగదారుడికి మనం ఏం ఆలోచిస్తామంటే, అక్కడ బస్సు యొక్క ఫిట్నెస్తో పాటు డ్రైవర్ విషయంలో అతను ఏంటి, ఎవరు పలానా ఆయన ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ఎక్కుతున్నారా లేదా, ఎంతమంది డ్రైవర్లు వెళ్తున్నారు, 2 ఉన్నారా, గతంలో డ్రైవర్ పైన ఏమైనా యాక్సిడెంట్ కేసులు ఉన్నాయా ఏంటి, అలాగే డ్రైవర్ అంటే డ్రంక్ అండ్ డ్రైవర్ ఎక్కడ దొరికాడు ఎప్పుడన్నా, ఆ హిస్టరీ కూడా వెబ్సైట్లో పెట్టాలి. మనం అడగాలి అవసరమైతే, తప్పే ఉంది. ఆ రోజు మీరు గట్టిగా అడిగారు, ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు ప్రజల్లో, ఒక డ్రంక్ అండ్ డ్రైవర్ మనం పట్టుకున్నాం ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ప్రాణాలు మీరు రక్షించినట్టు అట్లా ప్రతి ఒక్కరు నిలదీయగలగాలి. మనకెందుకులే ఎవరు ఎక్కుతారు,
వచ్చి రాని డ్రైవర్లు కొంతమంది ఉంటారు, కొంతమంది డ్రంకన్ చేసి డ్రైవర్లు కొంతమంది ఉంటారు. నేను అందరిని అనట్లేదు, మామూలుగా జరిగిన సంఘటనలు అయ్యే కదా, అవును అవును ఎక్కువ మనం చూసి సంఘటనలు అయ్యే జరుగుతుంటాయి. స్ట్రెస్ ఫీల్ అయ్యే ఉంటారు, కొంతమంది అవగాహన లేని డ్రైవర్లు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది క్లీనర్ అయ్యే డ్రైవర్ అని ఉంటాడు. కొన్ని సందర్భాలు ఏమైతే క్లీనర్ ఉంటాడు, డ్రైవర్ నిద్ర వస్తే క్లీనర్కి ఇచ్చేస్తారు బస్సు, ఏదో తోలుతాడు. అలా జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మనకి. అవును అవును అంటే ప్రజల ప్రాణాల విషయంలో వీళ్ళు జస్ట్ ఏదో క్యాజువల్గా మాట్లాడేసుకుంటున్నారు. తర్వాత ఇది అయిపోగానే మేనేజ్ చేసేస్తారు, వ్యవస్థలు మేనేజ్ చేసేస్తారు. ఏదైనా సంఘటన జరగగానే వెంటనే ఏం చేస్తారు, అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసేస్తారు. తర్వాత ఏమైతే కామన్ మ్యాన్ ఏం చేయలేడు. ఇంకొకటి అసలు విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే అంటే నేను ఇది సూచన చెప్తున్నా, ఒక కుటుంబం ఒకే బస్సులో ప్రయాణం చేయవద్దని నా చిన్న రిక్వెస్ట్. ఒక బస్సు ఒకళ్ళు ఒక బస్సు ఒకళ్ళు అట్లా వెళ్తేనే బెటర్. జస్ట్ ఇది అడ్వైజ్ అంతే, లీగల్ పాయింట్గా. ఒకటి తర్వాత ఇంకేటి మనం ఏం ఆలోచిస్తాం అంటే, చిన్నపిల్లల విషయంలో నైట్ పూట జర్నీ చేయటం మ్యాక్సిమం. ఎందుకు పగలు వెళ్ళిపోవచ్చు కదా, ట్రైన్స్ ఉన్నాయి, మన పబ్లిక్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, తర్వాత వేరే మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, వాటిని మనం వాడుకోం. ఎంతసేపు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ఆహా అని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తారంటే, కింద సీట్ ఉంటుంది కదండి, ఆ సీటు కోసం పర్మిషన్ తీసుకొని స్లీపర్ని తయారు చేస్తారు. దాన్ని పర్మిషన్ లేకుండా స్లీపర్ తయారు చేసేస్తారు. దానివల్ల కూడా ఇరుకు ఉంటుంది. తర్వాత ఈ మధ్య జరిగిన కర్నూలు ఘటనలో కొన్ని వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు అలా కొంతమంది కొన్ని నివేదికలు ఇస్తారు కదా, దాని ప్రకారం చూస్తే ఆ దాంట్లో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా అంటుకునే మెటీరియల్ మొత్తం. ఇప్పుడు మీకు ఆర్టీసీ బస్సులు అన్ని ఇనుముతో తయారు చేస్తారు, ఇవన్నీ ప్లాస్టికే కదా, మొత్తం ప్లాస్టిక్. జస్ట్ ఇలా అంటుకుందంటే వెళ్ళిపోద్ది మంట. ప్లస్ బ్రేకింగ్ సంబంధించిన డోర్స్ ఎవరైనా ఎక్కడ ఉన్నాయో ముందు అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కగానే ఏం చెప్తారు వాళ్ళు, ఎయిర్ హోస్టెస్ ఇలా ఉంటుంది అని చూపిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు మనకి, వేసుకోవాలి వాటర్లో పడితే ఇలా ఉంటుంది చెప్తారు. అలాంటి అవేర్నెస్ మీరు ఎవరు చూపిస్తారు? ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ బ్రేక్ అద్దం బేక్ చేయాలి, దానికి సుత్తి, దానికి ఒక మెటీరియల్ అక్కడ పెట్టాలి, తర్వాత ఒక అలారం ఉండాలి, ఫైర్ అలారం కంపల్సరీ ఉండాలి అందరినీ. తర్వాత ఇవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలి. ఫస్ట్ బస్సు స్టార్ట్ అవ్వగానే బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు మనం విజయవాడ వెళ్తాం, ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఫుల్ అయిపోయింది, ఐతనగర్, వనస్థలపురం, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో. అక్కడ కూర్చోబెట్టి బస్సుకి దయచేసి మీరు ఇట్లా ఉంటే ఇలా జరగండి, ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఇలా ఉంది, ఏదైనా బస్సు ఫైర్ అయితే మీకు ఎమర్జెన్సీ డోర్ ఇలా ఉంటుంది కాబట్టి మీకు అవసరం అయితే ఇది అని చెప్పి జీపీఆర్ సిస్టమ్ సమీప పోలీస్ స్టేషన్ కూడా లింక్ పెడుతూ ఉండాలి ప్రతి బస్సుని. దానివల్ల ఏమవుతుందంటే చక్కగా బస్సుకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే జీపీఆర్ సెలెక్ట్ అయితే అక్కడ పోలీసు వ్యవస్థ కానీ అగ్నిమాపక వ్యవస్థ కానీ వచ్చేస్తారు. హైవేలో ఎక్కడ పెట్టినా ఉంది కదా, మనకి చాలా ఫెసిలిటీ ఉంది కదా, ఇవి లేదు, ఇవన్నీ లేవు. ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు అత్యాశ ఒకటి, కామన్ మ్యాన్ ఏం ఆలోచన, తొందరగా గమ్యం చేరామా లేదా, ఈ రెండే ఆలోచిస్తారు తప్ప సేఫ్గా ఇంటికి వెళ్ళామా లేదనే ఆలోచన లేదు. ఇదొకటి. తర్వాత నైట్ జర్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్, నా అడ్వైజ్ అయితే. ఎన్ని జరిగిన నైట్ జర్నీలోనే జరుగుతూ ఉన్నాయి. సడన్ గా పగలంటే అది చాలా తక్కువ. ఇంకోటి ఎక్కువ జరిగే చోట గమనించని మీరు రెండు తర్వాత జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు మనిషి అందరూ మంచి నిద్ర వ్యవస్థలో ఉంటాం, మన సైకాలజీ అంతా అలా ఉంటుంది, మంచి రిలాక్స్ అయిపోతాం. అలాగే డ్రైవర్ల విషయంలో కూడా అలాగే రిలాక్స్ అయిపోతారు ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే, ఆ సమయంలో ఇప్పుడు చలికాలంలో మంచు చూడండి, మీకు మంచు మన ఢిల్లీలో యమునాలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఢిల్లీలో, పొగ మంచు కనపడక. అలాగే మనకు కూడా మంచు ఉంది కదా, మంచు స్టార్ట్ అయింది. అలాగే అందుకని ఏంటంటే ఈ జర్నీ అనేది చేయకపోవడం ఉత్తమం. ఇంకా లీగల్గా ఏంటంటే, లీగల్గా ఆలోచించాల్సింది పాయింట్ ఏంటంటే, బస్సు యొక్క ఫిట్నెస్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చూపించాలి, అది ఎవరు చెప్పరు. తర్వాత ప్రతి ప్రభుత్వ అధికారులు, ఆర్టీ ఆఫీసర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఫైర్ విభాగం వాళ్ళు కానీ, తర్వాత వీలైతే ఎంఆర్ఓ గారు, వీళ్ళందరికీ రైట్ ఉంది, కలెక్టర్ గారు కూడా రైట్ ఉంటుంది. ప్రతి బస్సుని యొక్క తనిఖీ చేయాల్సిన బాధ్యత ప్రతి వారం వాళ్ళకు ఉంది. అలాగే ఈ యజమానులు కూడా ఎవరైతే ఉన్నారో ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. అలాగే యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకి కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం కూడా మనం వారిపైన కంప్లైంట్ చేసుకోవచ్చు, నష్టపరిహారం చేసుకోవచ్చు. అలాగే బస్సుకి ఇన్సూరెన్స్ ఉందా లేదా ముందు కనుక్కోవాలి. ఇవన్నీ వెబ్సైట్లో పెట్టమని చెప్పి మనం అడగాలి. వెబ్సైట్లో ఒక బస్సు కనుక ఇన్సూరెన్స్ ఉంటే దానికి ఇన్సూరెన్స్ వస్తుంది చనిపోయిన వ్యక్తులకి. అలాగే లీగల్గా డ్రైవర్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే వైకేరియస్ లైబిలిటీ కింద కూడా వాళ్ళకి పనిష్మెంట్ 3 years వరకు జైలు శిక్ష పడుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే, ఎన్ని లీగల్ అవేర్నెస్ రావటం, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం, లేకపోతే ఇంకో జరిగిన వాళ్ళకి దానికంటే దానివల్ల ఒక ప్రాణాన్ని మనం తీసుకురాలేము. మెయిన్ ఏంటంటే, మెయిన్ తప్పు వాళ్ళదా వీళ్ళదా అనే కదా, అందరిపైన సమానంగా ఉంటుంది. కాకపోతే మెయిన్ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బస్సు యొక్క 1 week వీక్లీ దాన్ని విజిట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మెయిన్ ఆర్టీఏ ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దాని యొక్క ఫిట్నెస్ని చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఆ ఫిట్నెస్ ఏంటనేది చూడాలి. కొంతమంది బస్సులు యాక్సిడెంట్ అయిన బస్సులు తీసుకొచ్చి రీమోడలింగ్ చేస్తుంటారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, గతంలో జరిగిన పాత బస్సులు తీసుకొచ్చి రీమోడలింగ్ చేయడంతో పాటు
వేరే రాష్ట్రాల్లో తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తుంటారు. అలాగే రీమోడల్ చేస్తుంటారు. బస్సు అసలు ఒరిజినల్ బస్ కంటే రీమోడల్ చేస్తుంటారు. తర్వాత ఈ వీల్స్ అయితే ఉంటాయి కదమ్మా, మన కార్కైనా బస్కైనా దేనికి అలెన్ వీల్స్ ఉంటారు కదా, వీల్ని చేయించాలి, సమాంతరంగా చేయించాలి. అవి మెయిన్ చాలా మంది చేయలేకపోతుంటారు. బస్సుకు కూడా దానికి ఏంటంటే దానివల్ల కూడా బస్సు ఇబ్బంది అవుతుంది, అంటే స్టీరింగ్ ఇబ్బంది అవుతుంది. ఇదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఏం ఆలోచించాలంటే ఫస్ట్ డ్రైవర్కి ఎక్కగానే డ్రైవర్ ఎవరు, ఫస్ట్ డ్రైవర్ ఎవరు, ఆయన పేరు ఏంటి. అలా ఇప్పుడు నేనైనా మీరైనా ఇద్దరు డ్రైవర్లు అనేది ఆప్షన్ ఉంటారు కదా నాన్న, ఎవరు ఎక్కుతున్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అడగాలి. ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ పైలట్ గురించి అన్ని చెప్తారు, ఇన్ని గంటల అనుభవం ఉంది ఇక్కడ చేశారని చెప్పి మనకి లిస్ట్ ఇచ్చేస్తారు. లేదా ఎక్కేటప్పుడు ఆయన అనౌన్స్ చేస్తారు, నేను దిస్ ఈజ్ పైలట్ సో అండ్ సో, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్తే ఇన్ని గంటలు ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ సో అండ్ సో అని చెప్తాడు ఆయన. అట్లా ప్రతి బస్సు డ్రైవర్ కూడా చెప్పగాలి, మనం తెలుసుకోవాలి. అలాగే ఆయనకి డ్రంకర్ కేసులు ఉన్నాయి ముందు కనుక్కోవాలి, అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. అవి కంపల్సరీ ప్రతి ఒక్క తెలుసుకోవాల్సిన రైట్ మనకు ఉంది. అది తెలియకుండా ఏంటంటే మనం ఎక్కేసే వెళ్ళిపోయి ఎవరో డ్రైవర్ ఏంటని కాదు, మనం అడగండి, తప్పే ఉంది అన్న నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏంటి ఎక్కడ చేశారు, గతంలో చేశారు అని అడగండి. లేదంటే మీ యజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీయండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని. మెయిన్ ఇంతమంది 100 మంది ప్రధాన కారణం ఏంటి, డ్రైవర్ చేతిలో ఉంటుంది కదా. మొన్న కూడా చాలా సింపుల్ నాన్న, ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది. చాలా సింపుల్, ఆ రోజు చిన్న మంటలు వచ్చినాయి, అతను పక్కన ఆపి అందరిని దింపేసేసి, చాలా సింపుల్గా డ్రైవర్కి అవేర్నెస్ ఉంది కదా, మంటలు వచ్చినప్పుడు ఆయన పక్కన ఆపేసి వెంటనే అందరిని దింపేసి ఎంతో కొంత బతికారు. అలా కాకుండా కొంత దూరం ఫోన్ ఇచ్చేసి మట్టి పోసి ఇంకేదో పోసి దాన్ని ప్రయోగం చేస్తే ఆగుతాయా. దాంతో మళ్ళీ ఇంకోటి హెవీ లోడ్ ఉంటుంది. మొన్న సెల్ ఫోన్ కూడా ప్రమాదానికి కారణం. మొన్న ఈ కింద డోర్లో కింద ఉంటుంది కదా, వాళ్ళు ఈ ప్రమాదకరమైన వస్తువులు బ్యాటరీలు సెల్ ఫోన్లు అన్ని కింద పెడుతున్నారు. దానివల్ల కూడా ప్రమాదం పెరిగింది కదా, దాన్ని కూడా అవేర్నెస్ తీసుకురావాలి. దానిలో లోడ్ ఏముంది, కింద ఈ పేలే వస్తువులు ఉన్నాయా, పెలుడు పదార్థాలు ఉన్నాయా, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా. అవి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, అధిక అత్యాశతో కింద మనకు తెలుసు కదా, కింద డోర్లు పెట్టేటప్పుడు సామాన్లతో పాటు ఇవి కూడా ఎక్కిచ్చేస్తారు. దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళు దృష్టి పెట్టాలి, గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అలాగే అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండకుండా ప్రమాదం జరిగిన తర్వాత వచ్చేసి అప్పుడు తనిఖీలు చేస్తారు, 1 వీక్ తనిఖీలు చేస్తారు, తర్వాత మళ్ళీ తనిఖీలు చేయరు. మీరు చూడండి కావాలంటే, తర్వాత మళ్ళీ ఎప్పుడో ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ బయటకు వస్తారు. అలా కాకుండా రోజు మీరు నిత్యంగా క్రమశిక్షణ పరంగా చేస్తే ఏం సక్సెస్ ఏం కాదు. సరే సడన్గా జరిగితే దానికి మనం ఏం చేయలేం, కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేయడం తప్పు కాదు కదా.